వచ్చే ఎన్నికల్లో తాను ఎన్డీఏ కూటమి నుంచి నరసాపురం పార్లమెంటు స్థానానికి ఖచ్చితంగా పోటీలో ఉంటానని రఘురామకృష్ణంరాజు సంచలనం ప్రకటన చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదామిరంలో ఆయన నివాసానికి వచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు తనకు తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బరిలో అయితే తాను ఉండనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తాను వేసిన కేసులు ఏప్రిల్ 1వ తేదీన ట్రయల్కు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 3000 సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరారన్నారు. ఇవ్వలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. కాకపోతే మొన్న లిస్టులో నా పేరు లేకపోయినా తప్పకుండా కూటమి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసుకొని తప్పకుండా కూటమి అభ్యర్థిగా త్వరలో నా పేరు అనౌన్స్ చేస్తారు అన్న నమ్మకం నాకుండబట్టి నా సన్నిహితుల్ని, స్నేహితుల్ని, అభిమానుల్ని అందరినీ కూడా ఒక 3-4 రోజులు ముందుగా ఇక్కడ ఉండి మాట్లాడి తర్వాత ఈలోపే మోస్ట్లీ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎక్కువ ఆలస్యం అయ్యేలాగా ఉంటే వీళ్ళందరి అభిప్రాయాలని తీసుకొని సో ఏ రకంగా ఏమిటి తదుపరి స్టెప్ అన్నది ప్రస్తుతానికి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకు డెఫినెట్గా కూటమి తరపునే పోటీ చేస్తానని, ఆ తర్వాత ఏంటి అన్నది నేను ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి ఆలోచన లేదు. సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు ఈ కూటమి నాయకత్వం మీద నాకుంది. మోస్ట్లీ వెళ్తే సోమవారం నాడు సుప్రీంకోర్టులో గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ వేశా. ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి 2021లో బర్త్డే రోజు తీసుకెళ్ళి చంపాలని చూశాడు. సరే అన్నీ మొత్తం మీద వెంకటేశ్వర దయ వల్ల బయటపడ్డాం. ఆ తర్వాత హైకోర్టులో 1 సంవత్సరం టైం తీసుకుని సుప్రీంకోర్టులో వేసి కూడా 6 నెలలు అయింది. రేపు ఏప్రిల్ 1 కోర్ట్ నెంబర్ 2లో ఫస్ట్ కేసుగా లిస్ట్ అయింది. అతని మీద నేను వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషను. అలాగే సుమారు 3000 వాయిదాలు కోర్టుకు రాకుండా అతను అడిగాడు. అన్ని వాయిదాలు ఇవ్వటం సమంజసమా అనే దాని మీద కూడా న్యాయస్థానంలో నేను ప్రశ్నించా. అది కూడా ఆ 2 కేసులు కూడా ఐటెం నెంబర్ 1గానే కలిపి లిస్ట్ అయినాయి. సో దాని గురించి నేను ఒకరోజు ఢిల్లీ వెళ్ళి ఈలోపు నేను కూటమి అభ్యర్థి అనే విషయం కూడా వస్తుందని అనుకుంటున్నా. సో మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కూటమి అభ్యర్థిగానే మీ అందరినీ మళ్ళీ కలుస్తానని అనుకుంటున్నాను.